చిక్కకూడదని సెల్ ఫోన్లు మార్చాడు, సిమ్ కార్డులు చేంజ్ చేశాడు. అయితేనే పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి అతన్ని పట్టుకున్నారు. డెడ్ బాడీ డోల్ డెలివరీ కేసులో అనుమానితుడు పోలీసులకు చిక్కాడు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో పోలీసులు అనుమానితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతను భీమవరం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతికి అక్క తులసితో ఆస్తి తగాదాలు ఉన్నాయి. తులసిని బెదిరించి ఆస్తి లాక్కునేందుకు పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పర్లయ్య రాజుకు పని ఇప్పిస్తారని శ్రీధర్ తీసుకెళ్లాడు. అయితే పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేశాడు. అతన్ని ఎందుకు హత్య చేశాడో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. విజయ్, చెప్పండి. రైట్ శివాని, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం కలిగించినటువంటి డెడ్ బాడీ పార్సల్ అనే కేసు పోలీసులు పురోగతి సాధించారని మనం చెప్పుకోవాలి. ఎందుకైతే ఏదైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ వర్మని పోలీసు అదుపులో కూడా తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఈ డెడ్ బాడీని ఎవరు పార్సిల్ చేశారు, ఎందుకు పార్సిల్ చేశారు, అసలు ఏ విధంగా చేద్దామని ఆ ఇంటికి పంపించడానికి కోణంలో కూడా పోలీసులు నిందితుడి వద్ద నుంచి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అంటే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ఈ కేసు జరిగిన గురించి కూడా పోలీసులు అత్యంత వేగంగా కూడా గతంలో 4 టీంలు ఏర్పాటు చేశారు నిందితుడిని పట్టుకోవడానికి. ఇప్పుడైతే 6 టీంలు కూడా తిరుగుతున్నాయి. అంటే 6 టీంలు ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే పోలీసులు ఫాస్ట్ వేగం పెంచారో, వేగం పెంచిన దాని గురించి కూడా ఏదైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి, అంటే ప్రధానంగా నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి శ్రీధర్ వర్మకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్, అదే విధంగా అతను ఏదైతే తన సొంత కారులో డెడ్ బాడీని పార్సిల్ తీసుకొచ్చి ఎక్కడైతే ప్రాంతంలో దింపాడో ఆ కారుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో, అదే విధంగా మీడియాకు కూడా విడుదల చేయడంతో ఎక్కడైతే ఈ కారు తిరుగుతున్న అనుమానంతో ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బంటుమిల్లిలో ఒక వృద్ధుడు కూడా ఒక అనానిమస్ కాల్, అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మీరు ఏదైతే పోలీసులు రిలీజ్ చేశారో ఆ కారు కూడా ఈ ప్రాంతాల్లో తిరుగుతుందనే పాటికి వెంటనే ఇక్కడ ఉన్న పోలీసులు కూడా కృష్ణా జిల్లా ఉన్న పోలీసులకి వెంటనే సమాచారం ఇచ్చారు. వెంటనే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లే లోపు కృష్ణా జిల్లాలో ఉన్న పోలీసులు కూడా కీలక నిందితుడైనటువంటి శ్రీధర్ వర్మను కూడా అదుపులో తీసుకురానే సమాచారం మనకు అందుతుంది. అంటే ముఖ్యంగా దీన్ని చూసుకున్నట్టయితే ఎవరినైతే హత్య కాబడ్డబడిన వ్యక్తి అతను ఉన్నాడో అతను కూడా పర్లయ్య అనే వ్యక్తి కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఆ డెడ్ బాడీ ఎవరిది అనే పనిలో గత వారం నుంచి తలమునకలే పోలీసులు ఉన్నారు. ఆ బాడీ కూడా ఎవరిదనే కూడా ఇప్పటి వరకు పోలీసులు పురోగతి సాధించారు. ఆ బాడీ కూడా ఏదైతే కాలమండలానికి సంబంధించిన కాలమండలంలో గాంధీనగర్కి చెందినటువంటి పర్లయ్య అనే వ్యక్తి బాడీ కూడా ఆయన గుర్తించాడు. వాళ్ళ బంధువులు కూడా సమాచారం ఇచ్చారు. అంటే వాళ్ళ బంధువులు కూడా చెప్తుంది ఏంటంటే ఏదైతే ఈ హత్య చేయబడిన రోజు ఏదైతే ఉందో గత గురువారం, ఆ గురువారానికి 2 రోజుల ముందు ఈ ప్రధాన నిందితుడు అయినటువంటి శ్రీధర్ వర్మ దగ్గరికి పని నిమిత్తం వెళ్ళాడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. అంటే మొత్తానికి గనక ఇప్పుడు ఈ ఏదైతే ప్రధాన నిందితుడు అయితే ఉన్నాడో శ్రీధర్ వర్మ అని పోలీసు అదుపులో అయితే ఉన్నాడని మనకు సమాచారం ఉంటుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో శ్రీధర్ వర్మ నుంచి మొత్తం సమాచారం, అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసావు అనేది కూడా కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్ కుమార్.